హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ సామాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎగ్ కుర్మా, దానికి మంచి కాంబినేషన్లో కలర్ రైస్ నేర్చుకుందామండి. ఎవరైనా మన ఇంటికి అనుకోకుండా బంధువులు వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కానప్పుడు ఎగ్స్ అయితే అందరి ఇళ్ళలో అవైలబుల్గా ఉంటాయి. ఈ విధంగా ఎగ్ కుర్మా మరియు కలర్ రైస్ చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, ఫ్రెండ్స్కి మరియు రిలేటివ్స్కి షేర్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇప్పుడు మన రెసిపీలోకి వెళ్దాము. ఇక్కడ నేను ఎగ్స్ బాయిల్ చేయడానికి ఎగ్ బాయిలర్ తీసుకున్నానండి. దగ్గర లేకపోతే ఒక బౌల్లో కొన్ని వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఎగ్స్ వేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 minutes వరకు బాయిల్ చేసుకోండి. ఇది ఎగ్ బాయిలర్ అండి. ఇందులో కొన్ని వాటర్ వేసుకొని ఎగ్స్ పెట్టుకొని పైనుండి మూత పెట్టేసి ప్లగ్ పెట్టండి. ఒక 5 minutes మనకు ఎగ్స్ బాయిల్ అవుతాయి. ఎగ్స్ బాయిల్ అయ్యేంతలోపు మనం రైస్ చేసుకుందామండి. ఇక్కడ నేను 4 టీ గ్లాసుల రైస్ తీసుకున్నానండి. తీసుకొని 2 సార్లు బాగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకొని తర్వాత కొన్ని వాటర్ వేసి ఒక 10 minutes వరకు సోక్ చేసుకోండి. ఇవి నానంత లోపల మనము మిగతా ప్రిపరేషన్లోకి వెళ్దాము. ఒక టొమాటో, 2 గ్రీన్ చిల్లీస్, ఒక ఆనియన్, ఒక 4 గార్లిక్, కొంచెం జింజర్ తీసుకోండి. తీసుకొని కొంచెం పుదీనా కొత్తిమీర తీసుకొని వీటిని పేస్ట్ చేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకొని పేస్ట్ చేసుకోండి. తర్వాత పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని రైస్ కుక్కర్ పెట్టుకోండి. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక 1 టీ స్పూన్ షాజీరా, ఒక 2 బిర్యానీ ఆకులు వేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం పేస్ట్ చేసుకున్నటువంటి టొమాటో ఆనియన్ పేస్ట్ వేసుకోండి. పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో స్టవ్ మీద ఉంచండి. తర్వాత చూడండి, మనకు ఆయిల్ పైకి వచ్చేసింది. ఇప్పుడు సోక్ చేసుకున్నటువంటి రైస్ వేసుకోండి. రైస్ వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 1 minute వరకు కలుపుతూ ఉండండి. మీరు హై ఫ్లేమ్లో పెట్టినా మీడియం ఫ్లేమ్లో పెట్టినా కానీ రైస్ కిందకి పట్టేసుకుంటాయి. లో ఫ్లేమ్లో పెట్టేసి విధంగా కలుపుతూనే ఉండండి. తర్వాత ఇందులో 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ వేసుకోండి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ వేసుకోండి. నేను 4 గ్లాస్ రైస్కి 8 గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ గరం మసాలా, తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకొని ఒక 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఈ విజిల్స్ వచ్చేంత లోపల మనము కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. కర్రీ విధంగా 10 నుండి 12 జీడిపప్పు లేకపోతే పీనట్స్ అంటే పల్లీలు వేసుకోండి. తర్వాత ఒక 2 ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకోండి. వేసుకొని దీన్ని ఇందులో 1 లేదా 2 టేబుల్ స్పూన్ల కోకోనట్ పౌడర్ వేసుకోండి. కోకోనట్ పౌడర్ ఆప్షనల్ అండి, అది మీ ఇష్టము. తర్వాత పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఈ విధంగా ఎగ్స్ ఉడికినాయండి. ఉడికిన తర్వాత వాటిని వాటర్లో వేయండి. వాటర్లో వేసిన తర్వాత పొట్టు తీయండి. తర్వాత ఫోర్క్ లేదా నైఫ్తో ఈ విధంగా ఘాట్లు పెట్టుకోండి. మనకు రైస్ అయిందండి, పక్కకు పెట్టుకుందాము. ప్యాన్ పెట్టుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ చిల్లీ పౌడర్, 1/4 టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. కొంచెం కలిపి అందులో మనము బాయిల్ చేసుకున్నటువంటి ఎగ్స్ని వేసుకోండి. ఎగ్స్ని వేసుకొని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఎగ్స్ని ఫ్రై చేసుకోండి. ఎగ్స్ యొక్క కలర్ చేంజ్ అయ్యేంత వరకు వీటిని మీరు ఫ్రై చేసుకోండి. తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి.
తర్వాత ఈ ప్యాన్లోనే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ షాజీరా, ఒక 2 లవంగాలు, 3 యాలకులు, 1 బిర్యానీ ఆకు, ఒక 2 చిన్న ముక్కల దాల్చిన చెక్కలు వేసుకోండి. అవి కొంచెం వేగిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్నటువంటి జీడిపప్పు పేస్ట్ వేసుకోండి. వేసుకొని దీన్ని కొంచెం బాగా కలపండి. జీడిపప్పు పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతుందండి. అప్పుడు ఫ్రై అయిన తర్వాత ఒక 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1 టీ స్పూన్ పసుపు, 3 టీ స్పూన్ల కారం వేసుకోండి. కారం వేసుకొని ఒకసారి బాగా కలపండి. బాగా కలుపుకొని ఇందులో 1 కప్పు వరకు పుల్లటి పెరుగు కాదండి, ఫ్రెష్గా ఉండే పెరుగు, కమ్మటి పెరుగు వేసుకోండి. వేసుకొని బాగా కలపండి. బాగా కలపండి. కొంచెం ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఒక 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి. మీ ఇష్టం, మీకు ఎంత పలచగా కావాలంటే అన్ని వాటర్ వేసుకొని ఒకసారి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. తర్వాత ఇందులో ఎగ్స్ని యాడ్ చేసుకోండి. మనం ఫ్రై చేసుకొని పక్క పెట్టుకున్నాం చూడండి, ఆ ఎగ్స్ని ఇందులో వేసుకోండి. వేసుకొని ఇందులో పుదీనా కొత్తిమీరని వేసుకోండి. వేసుకొని మూత పెట్టుకొని ఒక మీడియం ఫ్లేమ్లో మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు ఉడకనివ్వండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చివరిగా కసూరి మెంతిని వేసుకోండి. ఈ విధంగా నలిచి వేసుకోండి. వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి మళ్ళీ ఒక 1 to 2 మినిట్స్ వరకు వీటిని ఉడకనివ్వండి. అంతే, చూడండి ఆయిల్ మొత్తం కార్నర్స్కి వచ్చేసింది. అంటే మనకు కర్రీ రెడీ అండి, ఎగ్ మసాలా కర్రీ. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. మనం రైస్ చూడండి, రైస్ కూడా చూడండి బాస్మతి రైస్. ఇది మీ దగ్గర బాస్మతి రైస్ లేకపోతే మామూలు రైస్తో అయినా చాలా బాగుంటుందండి. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కుర్మా మరియు కలర్ రైస్ రెడీ అండి. రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని టేస్టీ మరియు హెల్తీ రెసిపీస్ కొరకు మీ సామాస్ కిచెన్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.